హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. ఈరోజు మనం చేయబోతున్నామండి నాటుకోడి ఫ్రై అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 500 గ్రామ్స్ నాటుకోడి అండి, ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక చెంచా ధనియాల పొడి అండి, ఒక చెంచా కారం, పట్ట లవంగాలండి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. కుక్కర్ తీసుకొని ముందుగా శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్ యాడ్ చేసుకుందామండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అండి, చికెన్ మునిగేంత వరకు వాటర్ పోసుకుందామండి. అన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దామండి. చూడండి, నాటుకోడి బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. బాండ్లీ పెట్టుకుందాం. ఇప్పుడు 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ని బాగా హీట్ ఎక్కనిద్దామండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు యాడ్ చేసుకుందాము. ఆవాలు చిటపటలాడాక ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకుందామండి. ఉల్లిపాయల్ని బాగా వేగనివ్వాలండి. చూడండి, ఉల్లిపాయలు పట్ట లవంగాలు బాగా ఎగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి. బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులోకి పూర్తిగా వాటర్ని వంపేసుకొని ఓన్లీ చికెన్ని మాత్రమే యాడ్ చేసుకోవాలండి. చికెన్ ఇప్పుడు ఆయిల్లోనే బాగా వేగాలండి. ఇప్పుడు ప్లేట్ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు బాగా నాటుకోడిని వేయించుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, బాగా వేగిపోయిందండి.
ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందామండి. సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి, ఆల్రెడీ వేస్తున్నాం కదండి. ఒక టేబుల్ స్పూన్ కారం అండి. స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అండి. అంతటినీ బాగా కలుపుకోవాలి. స్పైసెస్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి. అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. చూడండి, మన నాటుకోడి ఫ్రై రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.